మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం ప్రజెంట్ భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ భీమిలి అభ్యర్థి అయినటువంటి ఇలిపిల్లి అనిల్ కుమార్ గారు, ఈయన జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయనకి ప్రజాదరణ ఎలా ఉంది, అసలు ఆయన ప్రణాళిక ఎలా ఉంది, అంటే ఇప్పటి వరకు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తూ, సో ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆయన ఒక చేంజ్ అయితే తీసుకొచ్చారు, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి. సో ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఈయన పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నది. సార్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. జై భారత్ పార్టీలోకి అంటే ఒక ప్రముఖ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్న మీరు ప్రజెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా పాలిటిక్స్లోకి రావడం, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? సో అపార్ట్ ఫ్రమ్ నా ప్రొఫెషన్గా పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా, నేను భీమిలిలో స్థానికంగా ఉన్న అబ్బాయిని. అండ్ నేను గత కొన్ని సంవత్సరాల నుంచి భీమిలి రాజకీయాన్ని చాలా దగ్గర నుండి చూశాను. ఇప్పటి వరకు కూడా మనకి చాలా మంది రాజకీయ నాయకులు ఎక్కడ నుండి బయట వలస నాయకులు వచ్చి మనల్ని పాలించడమే తప్ప మనకి సొంతంగా ఇక్కడ ఒక నాయకత్వం అనేది లోపం ఉందండి. అది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయము. అండ్ ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూసుకునేటప్పుడు అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు గారు కానీ, లేదంటే 2019 నుండి 24 వరకు ఇప్పుడున్న అవంతి శ్రీనివాసరావు గారు కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలే వాళ్ళు సాధించగలిగారు తప్ప భీమిలి అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక అవకాశం కలిగిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చాలా బెటర్గా అర్థమవుతాయి. సో దాన్ని బట్టి మనం మన ఏరియాని మనం డెవలప్ చేసుకోవాలన్న ఏకైక నినాదంతో నేను ఎలక్షన్లోకి రావడం జరుగుతుందండి. సడన్గా మీరు ఒక కొత్త పార్టీ మెయిన్ అంటే ఆల్రెడీ జేడి లక్ష్మీనారాయణ సుపరిచితులు అందరికీ, అయినప్పటికీ ఈ ఏరియాలో మీరు ఇప్పటివరకు బయటకు రాకుండా ఆల్ ఆఫ్ సడన్గా మీరు బయటకు వచ్చి నాకు మద్దతు తెలపండి అని అడిగితే ప్రజల యొక్క మీతో మమైక్ అవుతున్నారా, అసలు మీకు సపోర్ట్ చేస్తున్నారు? మేము గత నెల రోజుల నుంచి డిఫరెంట్ ఏరియాస్లో మేము క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుందండి. సో క్యాన్వాసింగ్ జరుగుతున్న ప్రతి దగ్గర కూడా ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు గారి మీద వ్యతిరేకత ఉంది, అలాగే అవంతి శ్రీనివాసరావు గారి మీద కూడా వ్యతిరేకత ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనే ఒపీనియన్ తీసుకునేటప్పటికి జేడీ లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వం కానీ, లేదంటే మాలాంటి చదువుకున్న యువకుల యొక్క దీన్ని బట్టి అయినా సరే ఖచ్చితంగా అందరూ మాకు ఓట్ చేస్తారు. అండ్ రెండో విషయం ఏంటంటే, చాలామంది ఇది సాధ్యమా లేదంటే అసలు ఇప్పటికి వచ్చి ఇదన్నీ జరుగుతుందా అనే విషయాలు కూడా ఉన్నాయి. నేను ఒక సింపుల్ అనాలిసిస్ కూడా చెప్పగలుగుతాను. భీమిలి ఓటర్లు మొత్తం 3,53,000 మంది ఉన్నారండి. సో ఎంత గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు ఎన్ని డబ్బులు ఇచ్చి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా ఇటువైపు 1,00,000 ఓట్లు, అటువైపు 1,00,000 ఓట్లు వరకే అవుతాయి. బట్ ఇంకా బ్యాలెన్స్ 1,53,000 ఓట్లు ఉంటాయి. ఈ 1,53,000 ఓట్లని ఖచ్చితంగా మేము మోటివేట్ చేయగలుగుతాను. సో ఖచ్చితంగా విజయంలోకి నేను వెళ్ళగలుగుతానని 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రజల యొక్క మద్దతు మీరు సంపూర్ణంగా చేకూర్చుకొని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. భీమిలి ప్రజలందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము ఒకటే విన్నవించుకుంటున్నామండి. ఎలక్షన్ కమిటీ మాకు ఇచ్చిన సింబల్ బ్యాటరీ టార్చ్ లైట్. సో బ్యాటరీ టార్చ్ లైట్ మీద అందరూ ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించండి. స్థానికంగా ఉన్న నన్ను ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనందరినీ దాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని నేను ట్రై చేస్తానని మీకు సభ పూర్తిగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.